సాధించుకుందాం అంబేద్కర్ భవనాన్ని వెంటనే సాధించుకుందాం అంబేద్కర్ భవనాన్ని కేటాయించిన ప్రభుత్వం మొండి వైఖరి అంబేద్కర్ భవన్ నిధులు కేటాయించిన ప్రభుత్వం మొండి వైఖరి కేటాయించాలి వెంటనే ఈరోజు ఎమ్మెగనూరులో ఏర్పడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణ మరియు దళిత బహుజన జేఏసీ ఆధ్వర్యంలో సుమారుగా ఒక 100 మందితోటి ఎమ్మెగనూరులో ఉండబడే తహసీల్దార్ కార్యాలయం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో సత్కరించి పాలాభిషేకం చేసి అక్కడి నుంచి మరలా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా మా దళిత బహుజన జేఏసీ డిమాండ్ ఏందయ్యా అంటే ఎమ్మెగనూరు పట్టణంలో ఎద్దుల మార్కెట్ సమీపంలో సర్వే నంబర్ 251/1/3లో 1 ఎకరం 60 సెంట్ల మేర అప్పటి రాజశ్రీ కలెక్టర్ వారు ఉత్తర్వుల మేరకు స్థలం కేటాయించడం జరిగింది. ఆ స్థలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం ఏర్పాటు చేయాలని కేటాయించడం జరిగింది. 2018 నుంచి ఇప్పుడు 2025 వరకు కాల వ్యవధి పోల్చుకుంటే సుమారుగా 8 సంవత్సరాలైంది. ఈ 8 సంవత్సరాల్లో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాణానికి ఇచ్చిన స్థలాన్ని ఇంతవరకు కూడా అక్కడ బౌండరీ ఏర్పాటు చేయలేదు, బౌండరీ నిర్మాణం పనులు చేపట్టలేదు. ఏమైందయ్యా ఈ వ్యవస్థ అని అడగడానికి మేము ఒక జేఏసీగా ఏర్పడుతున్నాం. మా జేఏసీ వివిధ రూపాల్లో మా యొక్క నిరసనలను, మా యొక్క రిప్రజెంటేషన్లను, మా యొక్క ధర్నాలను, మా యొక్క రాస్తారోకలను వ్యక్తపరుస్తూ ఉంది. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా ఈరోజు రాస్తారోక చేయడం జరిగింది. ఇందులో మా ప్రధానమైన డిమాండ్ ఏందయ్యా అంటే తక్షణమే ఈరోజు మండల మ్యాజిస్ట్రేట్ అయినటువంటి ఈరోజు తహసీల్దార్ గారు చొరవ తీసుకొని బాధ్యత తీసుకొని ప్రభుత్వాలకి వివిధ రూపాల్లో రిప్రజెంటేషన్లు ఇచ్చి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహానికి 3 కోట్ల నిధులు కేటాయించే విధంగా బాధ్యత తీసుకోవాలని కూడా రిప్రజెంటేషన్లో ఒక భాగము. అంతేకాదు ఈ 8 సంవత్సరాల కాల వ్యవధిలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కేటాయించిన స్థలంలో వారి యొక్క అభిప్రాయాలను, వారి యొక్క ఆర్థికాలను, వారి యొక్క సేకరణలను వీరి అధికారులు ఏ విధంగా వ్యక్తపరిచారు ఆ డేటా అనేది సమకూలంగా మేము తీసుకుంటాం. తదనంతరం ఎమ్మెల్యేలను కలుస్తాం, ఆ తర్వాత మినిస్టర్లను కలుస్తాం, ముఖ్యమంత్రులను కలుస్తాం. ఢిల్లీ స్థాయిలో ఉండబడే నేషనల్ ఎస్సీ కమిషన్ PM స్థాయి వారికి వెళ్ళైనా సరే 3 కోట్ల నిధులు ఆ భవన నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ నిధులను తెచ్చేంత వరకు అలు పెరగకుండా 24 గంటలు రాడికల్ ఉద్యమాలు చేసైనా సరే ఖచ్చితంగా భవన నిర్మాణానికి ఈరోజు బడ్జెట్ కేటాయించే విధంగా మేము పూనుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో మరి కోట్లు విలువ చేసే భూముల్లో అగ్రవర్ణాల వాళ్ళకి, వివిధ కమ్యూనిటీ వాళ్ళకి కళ్యాణ మండపాలు కట్టించారు, వాళ్ళకి అదేవిధంగా కమ్యూనిటీ హాళ్ళు కట్టించారు. ఏమయ్యా వేల సంఖ్యలో ఈ రోజు దళితులు నివసిస్తా ఉన్నారు, వేల సంఖ్యలో ఈ రోజు ఎస్సీలు నివసిస్తా ఉన్నారు. వీరి యొక్క ఓట్లు మీకు పట్టవా అని ఈ రోజు రాజకీయ నాయకులను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి అంబేద్కర్ భవన నిర్మాణాని కోసం ఎకరం 60 సెంట్లు స్థలం కేటాయించినా దాని వైపు చూడకపోవడం ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఆ భవన నిర్మాణం కేటాయించకపోతే ఎవరైతే ఉన్నారో వారు దళితుల ఓట్లతోనే ఓడిపోతారని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు రామతీర్థం అమరేష్, BSS రాష్ట్ర అధ్యక్షుడు, ఈ జేఏసీకి గౌరవ అధ్యక్షులు. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భవనానికి ఎకరం 60 సెంట్లు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ స్థలం కేటాయించిన వ్యక్తి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. గతంలో 2018లో టీడీపీ ఉంది, అప్పుడు కూడా ఆయన యువ ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నికయ్యి ఇక్కడ ఉన్నారు. సో ఆయన ఈ స్థలాన్ని కేటాయించడానికి ప్రధాన కారణం ఏమంటే ఈయన తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో అప్పుడు టీడీపీగా ఆయన పోటీ చేసేటప్పుడు ఆయనకు అండదండలుగా వెన్నుతట్టి ఉన్న వాళ్ళు మా దళితులు, మా బహుజనులు, ఇక్కడ ఉన్నటువంటి కుర్ని పద్మశాలి వాళ్ళు, అలాగే మా ఎస్సీ వాళ్ళు కూడా అందరూ కలిసి ఆయన్ని గెలిపించి ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాం బివి మోహన్ రెడ్డి గారిని. మరి అదే కృతజ్ఞతతో ఇదే జయనాశ్వర రెడ్డి గారు ఎకరా 60 సెంట్లు మనం కేటాయిస్తూ అక్కడ స్థలాన్ని ఇచ్చారు. మరి అదేమిటి అంటే ఇప్పుడు ఆ 2018 నుండి ఇప్పటి వరకు తీసుకుంటే 8 సంవత్సరాల కాల వ్యవధిలో ఇంతవరకు దానికి స్థలం కేటాయించారు, కానీ ఆ యొక్క స్థలం కబ్జాకు గురవుతా ఉంది. దాని యొక్క నిఘా ఎవరు అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. దాని గతంలో కూడా మేము ఒకసారి బౌండరీ వేశారు, వేరే వెంచర్ వేసిన వాళ్ళు, దాని మీద మేము నిరసన చేసాం, బౌండరీ తిప్పించాం, దానికి సెక్యూరిటీ కూడా లేదు. మరి ఇదే జయనసర్ గారిని నేను ఇదే ప్రజా సంఘాల తరఫున అడుగుతా ఉన్నా, అయ్యా మీరు ఎంత పెద్ద మనసుతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మీరు ఎమ్మెల్యేగా అయ్యారో, పరిపాలిస్తున్నారో, ఆ భవన నిర్మాణం కోసం మీరు ఆ భూమిని ఎలా ఇచ్చారో మీరు భూమి పూజ కూడా చేయాలని మా యొక్క ప్రజా సంఘాల విజ్ఞప్తి. కాబట్టి మీరందరూ దీన్ని గమనించాలి. మీడియా సమక్షంలో మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ తండ్రి గారి నిర్మాణంతో ప్రతి ఒక్క ఊర్లో మా దళితులు ప్రతి ఒక్క ఊర్లో
2 గ్లాసుల పదుతుండేటప్పుడు టీడీపీ వచ్చిన మీ నాన్నగారు ప్రతి ఒక్క విలేజ్ లో ఈ ఉమ్మడి ఎమ్నూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క విలేజ్ లో ఆయన మాకు పర్యటన చేశారు. మీ తండ్రి గారి యొక్క ఆశయాలకు మేము ఆ రోజు నిలబడ్డాం. మీ తండ్రి గారిని ఎమ్మెల్యేగా చేసుకున్నాం. మీ తండ్రి గారిని ఎమ్మెల్యే చేసుకున్నప్పుడు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వివక్షతను మేము ఎదుర్కొన్నాము. 2 గ్లాసుల పద్ధతిని ఆ రోజు టీడీపీగా మేము ఉన్నాము. మేము ఎన్నో కేసులు భరించాము, ఎన్నో పెట్టుకున్నాము. మరి మీరు అదే సదృఢంతో మాకు అక్కడ కేటాయించిన 1 ఎకరా 60 సెంట్లను తక్షణమే మీరుండగా దాన్ని భూమి పూజ చేసి భవన నిర్మాణానికి తోడ్పడాలని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దళిత బహుజన జేఏసీ తరఫున మేము ఒకటే అడుగుతా ఉన్నాం. గతంలో మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు కాకుండా వేరే దానికి ఏమన్నా వెళ్ళింటే దానికి మీరు ఏమైనా మోకాలు అడ్డేసింటే దయచేసి మీరే సమక్షంగా మీకు సూటిగా అడుగుతున్నాయా? ఖచ్చితంగా మీరు అలాంటి పట్టించుకోవద్దండి. ఇది కేవలం దళితుల యొక్క సంక్షేమం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు, ఒక దళిత నాయకుడు కాదాయన, అందరివాడు. ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీల కోసము ఎన్నో జీవాలు తెచ్చినటువంటి వ్యక్తి, ఒక ఆడపిల్ల చదువుకొని ముందుకెళ్లాలని తెచ్చినటువంటి వ్యక్తి. ఎంతో మంది విజ్ఞానంగా తయారైన 70 సంవత్సరాల భారతదేశంలో ఎంతో మంది విజ్ఞానంగా ముందుకు వచ్చాము. ఈ రోజు ఇంతమంది పాల్గొంటున్నారంటే బికాస్ ఆఫ్ ద ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే. 2000 సంవత్సరాలు పరిపాలించిన మన ధర్మంలో ఒక హిందువుకి రామాలయం ఎటువంటిదో, ఒక ముస్లింకి మసీదు మహల్లా ఎటువంటిదో, ఒక క్రిస్టియన్కి జీసస్ ఎటువంటిదో, బహుజన వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అలాంటి వాడేనని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇంత మనోభావాలు ఉన్నటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా భవన నిర్మాణం చేపట్టాలని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా.